హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఎగ్గు కర్రీ చేస్తున్నాము, ఎగ్గు పులుసు చేస్తున్నాము. అయితే ఇవాళ అయితే గ్యాస్ అయిపోయింది. అయితే చిన్న గ్యాస్ మీద మేము చేస్తున్నాము. గ్యాస్ మార్నింగ్ వస్తుందని చెప్పారు, అయితే రాలేదు, రేపు వస్తుంది. అయితే దీని మీద చేద్దాం అనుకుంటున్నాము. అయితే ఎగ్గు పులుసుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఇగో 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 3 టమాటాలు, ఎగ్స్, ఇగో దానికి చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే ఇగో కరివేపాకు, కారము ఒక 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ ఒక 4 స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏందో స్టార్ట్ చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుందాము. పెట్టుకొని ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర రెండు ఒక దగ్గర కలిపాను. ఆవాలు, జీలకర్ర ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జీలకర్ర ఆవాలండి ఇవి వేసేస్తున్నాను. జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగాలి. లేదంటే పచ్చి వాసన వస్తుందండి. ఇవి మంచిగా కాలకపోతే పచ్చి వాసన వస్తుంది. జీలకర్ర ఆవాలు, అలాగే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నానండి. విత్తనాలు ఉంటాయి కదా, కొంచెం చిటపటలాడుతుంది. అలాగే ఉల్లిపాయలండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకోవాలండి. బాగా మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. ఇది చిన్న గ్యాస్ కదా, మంట కొంచెం చిన్నగానే వస్తుంది. బాగా కాగాలి, మంచిగా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ ఆవాలు వేసాం కదా, జీలకర్ర ఆవాలు, స్మెల్ అయితే బాగా వస్తుంది. జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే వీటిలో మనం ఏం వేసామంటే ఆనియన్స్ వేసాము. ఇవి ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. ఇవి కొంచెం ఉడకాల, కొంచెం బ్రౌన్ కలర్ రావాలా. అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు 1 స్పూన్ అండి, 1 స్పూన్ పసుపు. అలాగే వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి పేస్టు పట్టింది కాకుండా కచ్చాపచ్చగా దంచానండి. ఇది వెల్లుల్లి పేస్టు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము దంచానండి. ఇది కొంచెం బాగా స్మెల్ వస్తుంది, ఫ్రెష్ది కదా, స్మెల్ బాగా వస్తుందండి. స్మెల్ అయితే బాగా వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి.
అలాగే ఇందులోకి సాల్ట్ వేస్తున్నానండి. చింతపండు రసం వేస్తాం కదండి, చింతపండు రసం వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను సాల్ట్. పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను టమాటో వేస్తున్నానండి. టమాటో వేస్తున్నాను. టమాటా కొంచెం మగ్గాలండి. టమాటా వేసాను. చిన్న గ్యాస్ కదండి, చిన్నది కదా, కొంచెం మంట తక్కువే వస్తుంది. ఇందులోకి అలాగే మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కొంచెం కొత్తిమీర 2 వేసానండి. స్మెల్ అయితే బాగుందండి, బాగా వస్తుంది స్మెల్. వీటిని పక్కన పెట్టుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, అన్నీ వేసేసరికి బాగా కలర్ ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ఇవన్నీ వేసేసరికి మంచిగా గ్రీనిష్గా కలర్ బాగుంది. కాసేపు మూత పెట్టుకుందామండి మనము, కొంచెం మగ్గేంత వరకు. ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాము. ఇది కొంచెం మగ్గాల. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలతోటి మీ ముందుంటానండి. మాకు కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం మగ్గాలండి. మగ్గి ఆయిల్ అన్నది కొంచెం పైకి రావాలా. పైకి వస్తే అవి మగ్గినట్టు. ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూడండి. ఆయిల్ పైకి వచ్చింది. ఇందులోకి మనము ధనియాల పౌడర్ అండి, ఈ ధనియాల పౌడరు వేస్తే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర లేదు, అవైలబుల్ లేదు. మరొక రెసిపీ చేసినప్పుడు దాంట్లో నేను వేసి చూపిస్తాను. జీలకర్ర పౌడర్ చాలా మంచిది. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాయి కదండి, దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వీటికి మనము కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలా. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఇవి తొందరగా ఉడికి ఇందులోకి పోతుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపలికి మంచిగా దీంట్లో సూప్ అనేది వెళ్ళి మంచిగా ఉడుకుతుందండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అవుతుంది కాబట్టి మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఘాట్లు పెట్టుకున్నా సరే పెట్టుకోకున్నా సరే మీ ఆప్షన్ అది. నేనైతే ఇలా పెట్టే వేస్తాను, ఘాట్లు పెట్టుకొని వేస్తాను. ఇలా చాక్ తోటి మరీ లోతుగా కాకుండా కొంచెం పైననే ఇట్లా కొంచెం అనాలి. ఎక్కువ అంటే దాంట్లో ఉన్న అది ఎల్లో మొత్తం బయటకు వస్తుంది. ఒక్కసారి కలుపుకుందామండి. కొంచెం బాయిల్ అవ్వాలండి ఎగ్స్. ఇప్పుడు కొంచెం మగ్గాలి ఎగ్స్. ఒక అర నిమిషం అండి, అర నిమిషం మగ్గాల.
మా ఛానల్ లైక్ చేయడమే కాదండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయకపోతే మా వీడియోస్ నచ్చుతున్నాయో నచ్చుతలేవో అన్న మాకు ఒక డౌట్ అనేది వస్తుంది. కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఒకసారి చూద్దామండి. ఓకే అండి, మొత్తం ఫ్రై అయింది, బాగా ఫ్రై అయింది. అయితే ఇందులోకి మనం కొంచెం మంట తగ్గించుకొని కొంచెం కారం వేద్దాము. కారం నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాం కదండి. చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి. చింతపండు రసం లేకపోతే కారం అయితే తక్కువ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. గట్టిగా కలిపినామనుకో ఇందులోని ఎల్లోది బయటకు వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. నా స్టైల్లో నేను చేస్తున్నానండి, మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. దీంట్లోనే 2-3 రకాలుగా చేసుకోవచ్చండి ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ తోటి, కానీ నేను ఫస్ట్ ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దీన్ని మనం కొంచెం రసం వేసుకుందాము. ఇంకొంచెం వేసుకుందామండి చింతపండు రసము. ఓకే అండి, చింతపండు రసం అయితే వేసేసాను. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం ఇలాగా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇక చింతపండు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఉప్పు కనుక తక్కువ అనిపిస్తే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేసాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి, ఒక 5 నిమిషాలు. చింతపండు రసం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం వేసుకుంటున్నాను. నాకైతే బాయిల్డ్ ఎగ్ కానీ ఎగ్ ఫ్రై కానీ చాలా ఇష్టము. ఎగ్గు దాంట్లో ఏది చేసినా మేము ఇష్టంగా తింటామండి. ఎగ్ అంటే మాకు చాలా ఇష్టము. ఎగ్ ఫ్రై, ఎగ్ కర్రీ చాలా రకాలు ఉంటాయి కదా, బాయిల్డ్ ఎగ్ తోటి ఇలా చేసుకున్నవన్నీ మేము తింటాము. కొంచెం తక్కువ అనిపించింది నాకు చింతపండు రసం, ఇంకొంచెం వేసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఒక 5 నిమిషాలేనండి, 5 నిమిషాలలో అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కలిపి మూత పెట్టేసుకుందాము. చూడండి ఇలా ఉంది కదా,
ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ సూప్ అనేది దాంట్లోకి వెళ్తుందండి, బాగా కుక్ అవుతుంది అలా వేసుకోవడం వల్ల. కొంతమంది ఏమో ఎలా చేస్తారంటే అలాగే బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టి ఇలాగే వేసేస్తారు, కానీ ఇలా చేయడం వల్ల ఇంకా బాగుంటుందండి. ఈ సూప్ అనేది దీంట్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను, అలా కూడా చేస్తాను, అది ఎవరిష్టం వాళ్ళదండి. నాకు ఇలా నచ్చింది కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. ఒక 5 నిమిషాలండి, 5 నిమిషాలలో అయిపోతుంది. కొంచెం మంట పెద్దగా పెట్టుకుందాము. ఇవన్నీ ఇప్పుడు ఇటు పక్కన పెట్టేసుకుందామండి. మా పిల్లలైతే ఎప్పుడు అవుతుంది వంట, ఎప్పుడు తిందాం అన్నట్టుగా చూస్తున్నారండి. మా పిల్లలకి ఆకలి వేస్తుంది పాపం, టైం కూడా అయిపోయింది కదండి. తొందరగా తిని పడుకుంటేనే కదండి తొందరగా లేస్తారు పిల్లలు, మళ్ళీ స్కూల్కు టైం అవుతుంది కదా, పొద్దున లేవరు. కొంచెం ఉడకాలండి, కొంచెము ఆ సూప్ అన్నది కొంచెం పుల్లదనం అన్నది పోవాలి, కొంచెం కుక్ అవ్వాలి, అవి బాగా ఉడకాల. ఉడికిన తర్వాత మనం దింపేసుకోవడమే. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. చూడండి బాగా కుక్ అవుతుంది, అంత బాగా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి రావాలండి, ఇలా ఆయిల్ పైకి రావాలా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, స్మెల్ బాగా వస్తుంది, బాగుంది స్మెల్. స్మెల్ అయితే బాగుంది. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాలా, ఇలా ఆయిల్ పైకి తేలాలా. ఇంకొక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ అయితే అయిపోయినట్టే కర్రీ. ఎగ్ కర్రీ అయితే అవుతుందండి, దగ్గరకు వచ్చేసింది. చూడండి బాగా కుక్ అయింది. ఇప్పుడు దింపేసుకుందాం. ఇక మా పిల్లలు తినడానికి రెడీగా ఉన్నారు, ఆకలేస్తుందంట పాపం, చాలాసేపు అవుతుంది. చూడండి స్మెల్ అయితే బాగుంది, బాగా వస్తుందండి స్మెల్ అయితే, అదిరిపోయింది. ఇంకా తింటే ఇంకా బాగుంటుంది. ఇది చిన్న స్టవ్ కదండి, కొంచెం మంట తక్కువే వస్తుంది. ఒకసారి చూద్దాం, ఒకసారి అయిందా లేదా. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది, ఇది అయిపోయినట్టే. ఇది చూడండి దగ్గరగా తీసుకురండి ఒక్కసారి. ఆయిల్ ఇలా పైకి రావాలండి, ఆయిల్ పైకి వస్తే మనకు కుక్ అయినట్టు అనమాట. ఆయిల్ పైకి వచ్చేసింది, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఎలా ఉందో దీన్ని టేస్ట్ చూద్దాము. అది ఎగ్ చక్కగా బాయిల్ అయింది. చూడండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎంత బాగా కుక్ అయింది చూడండి.
చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. దింపేస్తా. కర్రీ అయిపోయింది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ అండి ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఎగ్ కర్రీ తొందరగా అయిపోతుంది. ఇలా సూప్ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఎండ బాగా కొట్టింది అనుకోండి, అయితే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఇట్లా పులుపు పోయడం వల్ల నెక్స్ట్ డే కూడా ఉంటుందండి. ఇట్లా పులుపు వేయడం వల్ల బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చింది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కూర కూడా దగ్గర పడిందండి. దగ్గరగా అయింది, చిక్కగా అయిపోయిందండి. ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇక స్టవ్ కట్టేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, మా ఎగ్ కర్రీ ఎలా రెడీ అయిందో చూడండి. ఒకసారి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఒక్కసారి చూడండి, మా ఎగ్ కర్రీ రెడీ. బాయిల్డ్ ఎగ్ అండ్ ఎగ్ కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేయడమే ఆలస్యం అండి. ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తాము. మా పిల్లలకి అలా అందరికి పెట్టేసి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్, ఇది గుడ్ల పులుసు అంటారండి మా తెలంగాణలో గుడ్ల పులుసు అంటారు. మీ దగ్గర మీ ఊర్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అన్నం తీసుకుంటానండి. తీసుకొని చూపిద్దాము. ఓకే అండి, మా కర్రీ అయితే రెడీ అయింది. మా పిల్లల్ని పిలిచేద్దాము. వాళ్ళు వస్తారు. పాపం అప్పటి నుంచి ఆకలి అంటున్నారండి. వైషు, మమ్మీ, కిటు, బిట్టు, చిన్ను రండి. వస్తున్నా మమ్మీ. ఖుషిదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. ఇగో రైస్ కూడా రెడీగా ఉంది. ప్లేట్స్ తీసుకురా, పెట్టేస్తా. కిందికి దింపేయాలండి. ఇది స్టవ్ పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. హలో గైస్, ఇప్పుడైతే మనం ప్లేట్లోకి వేసుకుంటున్నాము. రైస్ అయితే ఇక ప్లేట్లో పెట్టేస్తున్నా. వావ్ మమ్మీ, ఎగ్ కర్రీ నాకు ఇష్టం. మీకు ఇష్టం కాబట్టే చేసిన. గాయ్స్, మీకు ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు చిక్కగా అయిపోయింది.
వావ్ మమ్మీ స్మెల్ ఎంత బాగా వస్తుంది. గైస్ ఇప్పుడు మా స్మెల్ అయితే పిల్లలకు చాలా బాగా పెడతాము. వస్తుంది. రండి అమ్మా, రా ఇక్కడ రా, ఇక్కడ రా, రా ఎవరో ఒకరు రండి. నేను వస్తా. దా. హాయ్ గైస్. టేస్ట్ చేయడం మాత్రమే లేట్. ఎస్. వేడిగా ఉంది. సో గైస్ ఫస్ట్ నేనే టేస్ట్ చేసి నేనే చెప్తాను మీకు ఎంత బాగుందో. సో ఇంకా నెక్స్ట్ మా చిన్న చెల్లెని నిలబడమే. మమ్మీ ఒక్క నిమిషం. ఖుషి పడుకుంది. ఖుషి పడుకుంది. పాపం లేట్ అయింది, పడుకుంది ఫస్ట్. సో గైస్ నేను టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేసినాను, ఫస్ట్ పెద్దవాళ్ళది కదా అందరూ చెప్తారు కదా పెద్దవాళ్ళు, అందుకనే పెద్దవాళ్ళు. బాగుందండి. సో సెకండ్ నేను, థర్డ్ నేను. వేడిగా ఉంది కదండి. సూపర్ ఉంది గైస్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మీరు కూడా బాగుంది. చేసుకోండి. బాగుంది. మరిన్ని రెసిపీ కోసం మీ ముందు ఉంటామండి. రా చిన్ను, సో నెక్స్ట్ పెట్టుకొని వెళ్ళు. రా చిన్ను రా. చెప్పు ఎలా ఉందో చెప్పు. టేస్ట్ అయితే సూపర్ ఉంది మమ్మీ. బాగుందా, నచ్చిందా? టేస్ట్ మమ్మీకి చెప్పడం కాదు, ఇక్కడ మన వ్యూస్ కి చెప్పాలి. మన సబ్స్క్రైబర్స్ కి చెప్పండి. సబ్స్క్రైబర్స్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు. ఓకే అండి, నేనైతే తినేస్తున్నా, నాకు ఆకలి వేస్తుంది. చాలా బాగుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. మరిన్ని వంటకాలతో మీ ముందు ఉంటాము.